తెలుగునాట తొలి మహిళా విద్యాలయం హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజ్ 2022లో కోటి మహిళా విశ్వవిద్యాలయంగా మారింది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా అవతరించింది. కోటి మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటించడంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిసింది. కళాశాల పూర్వ విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల ఈ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ కళాశాల కోటి మహిళా విశ్వవిద్యాలయంగా మారి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ యూజీసీ గుర్తింపు దక్కకపోవడంతో విద్యార్థినులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి శనివారం నిరసనకు దారితీసింది. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గుర్తింపు లేని విద్య అన్యాయం, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలి అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థినులు ధర్నాకు దిగారు. కోటి మహిళా యూనివర్సిటీ పేరుతో ఐడి కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పటికీ యూజీసీ గుర్తింపు మాత్రం లేదని కొంతమంది విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయితే తమ చదువులకు గుర్తింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అసలు ఈ ఏడాది చదువులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థినులకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్స్ ఇస్తారని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో యూనివర్సిటీ మెయిన్ గేట్ను మూసివేశారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పడంతో మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతించారు. మరి విద్యార్థుల నిరసనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. హైట్